అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ షేమ్. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. సిటీలో చాలా ప్రసిద్ధి చెందిన హోటల్ అది. 6 అంతస్తులతో, వాటి నిండా కలకలలాడుతూ వెలుగుతున్న లైట్లతో ఉన్న ఆ భవనం చూస్తుంటే దీపతోరణాలు ఉన్న ఎత్తైన అంబారీని మోస్తున్న మదపుటేనుగు గుర్తుకొస్తోంది. ప్రసిద్ధ వ్యాపారవేత్త, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ భవానీ ప్రసాద్ 6వ అంతస్తులో బాల్కనీలో నిలబడి హుస్సేన్ సాగర్ మీద అలుముకున్న ఆఘాతం లాంటి చీకటిని, దాన్ని జయించడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ మినుకుమినుకుమంటున్న లైట్లని తదేకంగా గమనిస్తున్నాడు. అప్పటికి 10వ సిగరెట్ కాల్చబోతున్న అతను పెట్టె తెరిచి సిగరెట్ తీసి చేతుల మీద లయగా తాటిస్తూ సాలోచనగా నిలబడ్డాడు. చాలాసేపట్నుంచి కుడికాలు మీద బరువు మోపి నిలబడిన అతను శరీరభారం ఎడమకాలు మీదకి మార్చుకొని ముఖం కుడివైపుకి తిప్పాడు. రాత్రి పొద్దుపోవటంతో సిటీ అంతా సద్దుమణిగింది. కింద రోడ్డు మీద రణగొన ధ్వని చేసే ట్రాఫిక్ పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడప్పుడు 1-6 కార్లు చీమల్లా పాక్కుంటూ వెళ్తున్నాయి. అతను సిగరెట్ వెలిగించుకున్నాడు. భవానీ ప్రసాద్ ఆ క్షణంలో చాలా అశాంతిగా ఉన్నాడు. చాలామంది వ్యాపారవేత్తల్లాగానే అతనికి కూడా జీవన వేగం హెచ్చుగా ఉంటుంది. దేనికి క్షణం తీరికుండదు. రోజులు 24 గంటలు 24 క్షణాల్లో గడిచిపోతూ ఉంటాయి. ఏ రోజుకా రోజు ఎప్పటికప్పుడు చేయాల్సిన పనులున్నా మిగిలిపోతూనే ఉంటాయి. ఎప్పుడూ ఎవరో తరుముకొస్తున్నట్టుగా భోజనం, స్నానం, నిద్ర ముగిస్తాడు. తనకి తీరికంటే ఏంటో ఎరగని జీవితం అది. బాతు టబ్బులో సుగంధ ద్రవ్యాలు వేసిన గోరువెచ్చటి నీటిలో స్నానం చేస్తున్నప్పుడు కూడా అతని మనసు సర్వం మరిచినట్టు హాయిని పొందకుండా ఆలోచనల మేఘాల మధ్య నుంచి రాకెట్లా దూసుకుపోతూనే ఉంటుంది. బుద్ధి తెలిసినప్పటినుంచి అతను విరామం లేకుండా జీవితంతో కుస్తీ పడుతూనే ఉన్నాడు. ఎప్పుడూ ఎవరినో ఒకరిని తన మార్గానికి అడ్డు రాకుండా అణచటమో, తన పైన ఉన్నవాడిని లాగి ఆ సింహాసనం మీద తాను అధిష్ఠించటం ఎలా అని ప్రయత్నించటమో చేస్తూనే ఉంటాడతను. ఎప్పుడూ ఏదో చిరాకు, ఏదో సమస్య, ఏదో అర్జెంటు పని అతన్ని ముట్టడించడానికి ఎదురు చూస్తూనే ఉంటాయి. అతనికి కష్టపడి సంపాదించిన డబ్బుంది. స్వార్థంతో చేజిక్కించుకున్న హోదా, అధికారం ఉన్నాయి. కానీ అవి అనుభవించే తీరుబడి మాత్రం లేదు. ఎల్లవేళలా తను సంపాదించుకున్న డబ్బుని హోదా అప్రమత్తతో కాపలా కాస్తున్న మనిషిలా అతి జాగ్రత్తగా ఉండే ఆలోచనలతో మునిగి తేలటమే సరిపోతుందతనికి. ఒక్కోసారి మానసికంగా ఈ యుద్ధంలో అతను విపరీతంగా అలసిపోతాడు. మనసు డస్సిపోతుంది. బుర్ర చవిటి పర్రలా ఎందుకు పనికిరానట్టు అవుతుంది. ఎక్కడికో పాతాళంలోకి కుంగిపోయినట్టు అనిపిస్తుంది. తనకెవరూ లేరని, ఒంటరివాడినని బెంబేలు పడిపోతాడు. అలాంటి స్థితి కలిగినప్పుడల్లా అతనికి తన వయసు అయిపోతుందని, శక్తి సన్నగిల్లుతోందని భయం వేసేది. ఆ భయం అతన్ని మరింత కృంగదీసేది. జీవితంలో అప్పుడే రాజీ పట్టానికి కానీ, లొంగిపోవటానికి కానీ సిద్ధంగా లేడతను. అతను చాలా దిగులు పడేవాడు. ఆ దిగులు అతన్ని తరచుగా సుస్థిపడేలా చేసేది. డాక్టర్లు అతన్ని పరీక్ష చేసి జబ్బేం లేదని విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు. అతను విశ్రాంతి తీసుకున్న కొద్దీ ఆ సుస్థి మరింత ఎక్కువయ్యేది. ఒకసారి అతన్ని చూడటానికొచ్చిన స్నేహితుడు, భాగస్వామి అయిన రంగారావు అతని స్థితి అంతా విని నవ్వుతూ, "నీ జబ్బేంటో ఆ డాక్టర్లకి తెలీదు, నాలాంటి స్నేహితులకే తెలుస్తుంది" అన్నాడు. "ఏంటంటావ్? తెలిస్తే చెప్పు." "నీకు పెద్దవాడివైపోతున్నావనే భయం పట్టుకుంది. అదే నీ వ్యాధి." "వ్యాధి అను, భయం అను, కర్మను, ఇది నిజమేగా." "నాన్సెన్స్. భగవంతుడు ఒకసారి యవ్వనం ఇస్తాడు. మనిషి రెండోసారి పునర్యవ్వనం తెచ్చుకోవాలి. నీకు మానసికంగా, శారీరకంగా బాగా సేద తీరే అవకాశాలు కావాలి. నీ వైఫ్ కెరీర్ లేడీ అవటంతో ఆవిడికి మొదటి బాధ్యత ఆ ఉద్యోగమే తప్ప నువ్వు కావు. నిన్ను అర్థం చేసుకునే శ్రద్ధ, తీరుబడి ఆవిడికి లేవని నాకు తెలుసు. నేను నీకు మంత్రం ఉపదేశిస్తాను. పఠించి చూడు, ఫలితం నీకే తెలుస్తుంది. నేను స్వానుభవం మీద చెప్తున్నాను." "ఏంటది చెప్పు." అతను చెప్పాడు. భవానీ ప్రసాద్ ముఖం వెలవెలపోయింది. అతని కళ్ళు చప్పున భయంగా గుమ్మం వైపు చూశాయి. "సుజీ విన్నదంటే నీ కాళ్ళు విరగ్గొడుతుంది" అన్నాడు. "ఆవిడికెవరు చెప్తారట?" "చెప్పకపోయినా తెలుస్తుంది.
సుజీ రాక్షసి. ఇంకో ఆడదాని వాసన నాకు తగిలిందంటే ఇట్టే పసిగట్టేస్తుంది. కాస్త మొగాడ్లా మాట్లాడు. ఆ మాత్రం రహస్యం నీ జీవితంలో నీకుండకపోతే నువ్వు బొత్తిగా చాతకానివాడివన్నమాట. ఆఫ్టరాల్ భార్యలంటే ఎవరు? పెళ్లి పేరుతో మనల్ని దోచుకునేవాళ్లేగా. మనల్ని సేదదీర్చాలనే జ్ఞానం వాళ్ళకి లేనప్పుడు వాళ్ళ పట్ల పవిత్రంగా ఉండాల్సిన కర్తవ్యం మనకెందుకుండాలి? అతని తర్కం భవానీ ప్రసాద్కి నచ్చింది. రంగారావు వెళ్ళిపోయిన తర్వాత అతని మనసులో ఆలోచనలు ఈ విషయం మీద రహస్య స్థావరం స్థాపిస్తున్న సైనికుల్లా రాత్రింబవళ్లు పనిచేయసాగాయి. దాదాపు సంవత్సరం క్రితం వ్యాపారరీత్యా హైదరాబాద్ వచ్చిన అతను ఇదే హోటల్లో, ఇదే గదిలో రంగారావు చెప్పిన మంత్రం పఠించాడు. సిల్వియా గదిలోకి అడుగుపెట్టగానే అతను స్కూల్ కుర్రాడిలా నోట్లోంచి మాట రానట్టు కంగారు పడ్డాడు. ఆడపిల్ల కంటే ఎక్కువగా బిడియపడ్డాడు. కాని అనుభవం కల సిల్వియా అతన్ని మచ్చిక చేసింది. అతని కంగారుని, బిడియాన్ని నేర్పుగా వదలకొట్టి తను మచ్చికయింది. ఆ రోజు అతను సేద తీరాడు. రంగారావు చెప్పినట్టు అతనికి పునర్యవ్వనం వచ్చినట్టే అనిపించింది. జీవితం పట్ల మళ్ళీ ఆసక్తి ఏర్పడింది. జీవన వేగంలో మళ్ళీ చురుకుదనం పుంజుకుంది. వ్యాపారంలో అతనికి రాబడి మళ్ళీ పెరగసాగింది. ఆ హోటల్ గౌరవ ప్రతిష్టల విషయంలో చాలా పేరెన్నిక గలది. అయినా భవానీ ప్రసాద్కి భయమే. తన జీవితంలో ఊహ తెలిసినప్పటి నుంచి ఎంతో కష్టపడి సంపాదించుకున్న మర్యాదకి కల్లో కూడా భంగం రావటం అనేది అతను సహించలేడు. అందుకే ఎప్పుడొచ్చినా రాత్రి పొద్దుపోయిన తర్వాత వస్తాడు. మళ్ళీ ఉదయమే వెళ్ళిపోతాడు. అతను ఆ హోటల్కి వచ్చాడంటే అతని అవసరమేంటో హోటల్ మేనేజర్కి బాగానే తెలుసు. అతను గదిలో అడుగుపెట్టగానే సిల్వియా కోసం టాక్సీ పరిగెడుతుంది. అరగంటలో ఆమె నవ్వుతూ అతని సమస్త చిరాకులు మాయం చేసే దేవతలా అతని ముందు నిలబడుతుంది. అతని బాధలు, ఆందోళన అన్నీ మంత్రించినట్టు మాయమైపోతాయి. సిల్వియా ఎక్కడుందో, ఆమె కుటుంబ వివరాలేమిటో అతనికి తెలియవు. తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేదతనికి. అతన్ని గురించిన వివరాలు కూడా చెప్పలేదు. ఒకసారి రెండుసార్లు ఆమె కుతూహలంతో ప్రశ్నించబోతే యుక్తిగా ఆ సంభాషణ తప్పించాడు. ఆ రోజు ఆమె కుటుంబం గురించి అడగటానికి, తన ఫ్యామిలీ విషయాలు చెప్పటానికి అతను నిశ్చయించుకున్నాడు. తలుపు తట్టిన శబ్దమైంది. బాల్కనీలో నిలబడిన భవానీ ప్రసాద్ సిగరెట్ కింద పడేసి స్లిప్పర్తో రాచి వెనక్కి తిరిగి గదిలోకొచ్చాడు. కమిన్, అధికారంగా అన్నాడు. తలుపులు తెరుచుకున్నాయి. తెల్లని బట్టలతో నల్లగా పొట్టిగా ఉన్న హోటల్ మేనేజర్ లోపలికి అడుగుపెట్టాడు. ఎస్, భవానీ ప్రసాద్ ప్రశ్నార్థకంగా చూశాడు. షీ ఈజ్ నాట్ అవైలబుల్ సార్. అతని గొంతు ఇలాంటి విషయాలు మాట్లాడటంలో బాగా తర్ఫీదు పొందినట్టుగా తగ్గుస్థాయిలో సుస్పష్టంగా ఉంది. భవానీ ప్రసాద్ ముఖం ఆశాభంగంతో కుచించుకుపోయింది. తన ముఖ కవలికలు అతనికి కనిపించనివ్వడం ఇష్టం లేనట్టుగా చటుక్కున పక్కకి తిరిగి టేబుల్ దగ్గరికెళ్ళి ఇటువైపు వీపు పెట్టి సిగరెట్ తీసి వెలిగించుకుంటూ నిలబడ్డాడు. మేనేజర్ అనుభవజ్ఞుడు. అతను వెంటనే వచ్చిన పని అయిపోయినట్టుగా వెళ్ళిపోలేదు. మనిషి ముఖం చూడకపోయినా అవతల వ్యక్తి నిలబడిన తీరులో ఆశాభంగం పొందాడో ఆనందంగా ఉన్నాడో గ్రహించగలడు. షల్ ఐ సెండ్ సమ్ అదర్ లేడీ సార్? భవానీ ప్రసాద్ వెంటనే సమాధానం చెప్పలేదు. షీ ఈజ్ బ్యూటిఫుల్ సార్, వెరీ యంగ్. భవానీ ప్రసాద్ నిశ్చయం చేసుకోలేకపోతున్నాడు. కొత్త వాళ్ళంటే మళ్ళీ భయం, జంకు. చిన్న వయసు అంటున్నాడు. ఎంతుంటుందో? సరిగ్గా అతని మనసులో ఆలోచన తెలిసినట్టుగా జవాబిచ్చాడు మేనేజర్. నాట్ మోర్ దెన్ 20 years. ఐ థింక్ యూ విల్ ఎంజాయ్ సార్. సెండ్ హెర్. మేనేజర్ వెళ్ళబోతుంటే భవానీ ప్రసాద్ ఇటు తిరిగాడు. ఎంత టైం పడుతుంది? వెనక నుంచి అడిగాడు. ఓన్లీ హాఫ్ అన్ అవర్ సార్. అతను నిశ్శబ్దంగా తలుపులు మూసి వెళ్ళిపోయాడు. భవానీ ప్రసాద్ మనసులో చిరాకు రెట్టింపైంది. సిగరెట్ కాలుస్తూ గదిలో అటూ ఇటూ తిరగసాగాడు. 20 సంవత్సరాల అమ్మాయంటే తనకెలాగో ఉంది. అతని ఆలోచనలు భార్య వైపు మళ్ళాయి. సుజీకి తనతో పెళ్ళయ్యే నాటికి 29 సంవత్సరాలు. పెళ్లి కాకముందే ఒంటరిగా ఉన్న ఒక రోజున సుజీతో ఎఫైర్ మొదలవటంతో అన్నీ ముందే జరిగిపోయాయి. పెళ్లి చేసుకునే రోజుకి సుజీకి 3వ నెల. అతని మనసు ఉస్సూరుమంది. పెళ్లిలో సరదా, తొలి రాత్రిలో తీయదనం అతనికి తెలియవు. ఇద్దరి వయసుల్లో 1 సంవత్సరం కూడా తేడా లేకపోవటంతో
దాదాపు తన వయసే గల సుజీతో అతని దాంపత్య జీవితం ఒక కాంట్రాక్టులో అనిపిస్తుందే తప్ప మామూలు భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధం తక్కువనే చెప్పాలి. సుజీ చాలా తెలివిగలది. స్వతంత్ర అభిప్రాయాలున్న మనిషి. తన ఇష్టాయిష్టాలు ఖచ్చితంగా అమలుపరుచుకోగలదు. ఒక్కోసారి ఏం చెయ్యలేని నిస్సహాయత్వంతో అతను దహించుకుపోయిన సంఘటనలెన్నో ఉన్నాయి. కానీ పైకేమీ అనలేడు. సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్గా సుజీకి చాలా మంచి పేరుంది. చాలా శ్రద్ధతో, దీక్షతో తనసలు అందుకోసమే పుట్టిందా అన్నట్టు ఉద్యోగం నెరవేరుస్తుంది. అతని కళ్ళ ముందు కమల మెదిలింది. తనకు భార్య కావలసిన కమల, పుట్టగానే ప్రసాద్ భార్య అనిపించుకున్న కమల. సుజీ తన జీవితంలో ప్రవేశించటంతో అతను కమలని చేసుకోనని తండ్రికి ఖచ్చితంగా చెప్పేశాడు. తను చేసుకోను అని చెప్పిన 6 నెలలకే కమలకి ఏదో ఆఫీసులో పనిచేస్తున్న ఒక గుమస్తాతో పెళ్ళైపోయింది. చాలీ చాలని జీతంతో, పిల్లలతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పగా విని అతను సానుభూతితో జాలిపడ్డాడు. దరిద్రంతో కృంగిపోయిన కమలే అతని మనోఫలకంలో చిత్రించుకుపోయింది. కానీ కొద్ది రోజుల క్రితం బెజవాడలో ఒక బంధువుల ఇంట్లో పెళ్లిలో దాదాపు 15 సంవత్సరాల తరువాత హఠాత్తుగా మళ్ళీ కమలని చూసిన అతను ఆశ్చర్యపోయాడు. కమలలో దారిద్ర్య చిహ్నాలు మచ్చికు కూడా లేవు. 3 పిల్లలట. ముత్యాల్లా ఉన్నారు. పెద్ద పిల్ల కాలేజీ చదువుకొచ్చిందట. చాలా బాగా చదువుతుందట. కూతుర్ని గురించి చెప్పటంలో ఆనందమే తప్ప అతిశయం ఏమాత్రం లేకపోవటం అతను గమనించాడు. కమల నడివయసుతో నిండుగా, హూందాగా ఉంది. ఆ పెద్ద మనిషి తరహా అందరి పట్ల ఆత్మీయతతో నిండుగా ప్రవర్తించే ఆ తీరు చూసి అతను ముగ్ధుడయ్యాడు. తమ పెళ్లి విషయం గురించి అసలు మర్చిపోయినట్టే చనువుగా మాట్లాడింది. భర్త 10 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఉద్యోగం మానేసి ఫారెన్ కొలాబరేషన్తో పనిచేస్తున్న ప్రైవేట్ కంపెనీలో చేరాడట. మంచి జీతం వస్తుందని, దేనికి లోటు లేదని చెప్పింది. ఇల్లు కట్టుకున్నారట. పిల్లల భవిష్యత్తు కోసం కాస్తో కూస్తో వెనక వేశారు కాబట్టి దిగుల్లేదట. హైదరాబాద్ వస్తే తమ ఇంటికి రమ్మని ఆహ్వానించింది. భవానీ ప్రసాద్ సుజీ ఉద్యోగం మూలంగా మద్రాసులో స్థిరపడిపోయిన అతని వ్యాపారం చాలా వరకు ఆంధ్రాలోనే ఉంది. తరచుగా ఎప్పుడైనా హైదరాబాద్ రావాల్సిన పని అతనికి కలుగుతూనే ఉంటుంది. అతను ఈ మధ్య ఇక్కడికి రావటం ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే అతని కూతురు హాస్టల్లో ఉండి చదువుతోంది. అతను ఈసారి హైదరాబాద్ రాగానే కమల చెప్పిన ఆహ్వానం గుర్తుపెట్టుకొని వాళ్ళ సంసారం చూడాలనే కుతూహలంతో మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెంట కూతుర్ని కూడా తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ పరీక్షలు దగ్గరకొచ్చాయి. రాననంటంతో ఒక్కడే వెళ్ళాడు. లోన్ తీసుకుని కట్టుకున్నారట. ఇల్లు చిన్నదైనా చాలా పొందిగ్గా, అందంగా ఉంది. సక్రమంగా, సుశిక్షణతో పెరిగిన పిల్లలు, కమలని ప్రాణంగా చూసుకునే భర్త. అతనికి చాలా ఈర్ష్య కలిగింది. కమలకి తనకున్న సంపదలో 100వ వంతు కూడా లేదు. అయినా కుటుంబానికున్న నిశ్చింతలో, ఆనందంలో 1000వ వంతు కూడా తనకి లేదనిపించసాగింది. అతను వెళ్ళిన సమయానికి భర్త కూడా ఇంట్లోనే ఉన్నాడు. అతను కూడా అరమరికలు లేకుండా ఆత్మీయంగా మాట్లాడటంతో అరగంట ఉండి వచ్చేద్దామనుకున్న అతను ఆ పూటంతా అక్కడే ఉండిపోయాడు. కమల భోజనం చేస్తే కాని వెళ్ళటానికి వీల్లేదని బలవంతం చేసింది. చిన్న వంట ఇంట్లో అందరూ వరుసగా పీటలు వేసుకుని కూర్చుని భోజనం చేశారు. తమ అతిథి కాబట్టి పంక్తిలో మొదటి స్థానం ఇచ్చారు. కమల కొసరి కొసరి వడ్డిస్తూ బలవంతంగా తినిపిస్తుంటే తల్లిపోయిన ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ సంతృప్తిగా భోజనం చేసినట్టు అనిపించింది అతనికి. తన ఇంటికి రాత్రిపూట డిన్నర్కి తప్ప సాధారణంగా పగలెవరూ భోజనానికి రారు. ఒకవేళ ఏ స్నేహితులైనా వచ్చినా సుజీ ఉండదు. సుజీ ఉన్నా ఆవిడ ప్రాధాన్యత వేరు. ఆవిడిలాంటి పనులు చేయదు. వంట వాళ్ళని పెట్టుకున్నది ఎందుకట అంటుంది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత కమల సంసారం చూసిన తర్వాత గాని కమలని పెళ్లి చేసుకోకపోవటం వల్ల తను పోగొట్టుకున్నదేంటో అతనికి అర్థం కాలేదు. కమలలాంటి భార్య ఉన్న మగాళ్ళెవరు ఇలా రహస్యంగా హోటల్స్లో ఆనందం కొనుక్కోటానికి చాటున రారు. మొన్న వ్యాపార రీత్యా అతను 50,000 నష్టపోయిన చికాకు కంటే ఈరోజు కమలని చూసిన తర్వాత గుండెల నిండుగా పేరుకున్న అసంతృప్తి అతన్ని మరీ వేధిస్తోంది. అతన్ని సేద తీర్చగలిగిన సిల్వియా దొరక్కపోవటం అతనికి ఇంకా నరకంగా ఉంది. ఆలోచన మధ్య చిక్కుపడిపోయినట్టుగా
సోఫాలో వెనక్కి వాలి కూర్చున్న అతను ఇంతలో ఫోన్ గనగనలాడటంతో ఉలిక్కి పడ్డట్టుగా ఈ లోకంలోకొచ్చాడు. వెళ్ళి రిసీవర్ తీశాడు. ఎస్, అధికారంగా అన్నాడు. ఆ అమ్మాయి వచ్చింది సార్, పైకి పంపించాను, వస్తోంది. థ్యాంక్ యూ. అతను అప్రయత్నంగా ఆ మాట పైకి అనేశాడు. సార్. ఎస్, యు మస్ట్ పే 200 ఫర్ హర్ సార్. ఓకే, ఆల్ రైట్. ఫోన్ పెట్టేశాడు. ఒక్కసారిగా అతని ఆలోచనలు మాయమైపోయాయి. అతన్ని ఆవరించుకున్న విసుగు, చిరాకు మంత్రించినట్టు పోయాయి. అతని కళ్ళు ఆత్రంగా గదినంతటినీ పరిశీలించాయి. ఎంతో అధునాతనంగా, అందంగా ఉంది. అతను లేచి పెద్ద లైటు తీసి కాంతి తక్కువగా ఉన్న లైటు వేశాడు. 20 సంవత్సరాల అమ్మాయి. మై గాడ్! అతను ఆత్రంగా వెళ్ళి అద్దంలో ముఖం చూసుకున్నాడు. చెంపలు నెరిశాయి. బట్టతలు కనిపించకుండా జాగ్రత్తగా దువ్వుకోవటం అతనెప్పుడూ అలవాటు చేసుకున్నాడు. అతని దృష్టి సిల్క్ షర్టు కింద మబ్బుగా కనిపిస్తున్న పొట్ట మీద నిలిచింది. వేళ్లతో కొట్టుకుంటూ తాగుడు తగ్గించాలి అనుకున్నాడు. 20 సంవత్సరాల అమ్మాయి. ఇంత వయసు వచ్చిన తర్వాత ఎంత కొత్త అనుభవం, బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పాడు. బహుశా చాలా ఆరోగ్యంగా కూడా ఉండుంటుంది. భవానీ ప్రసాద్ షర్టు గుండీలు ఉప్పేశాడు. అందులో నుంచి తొంగి చూస్తున్న ఛాతిని ఒక్క క్షణం రప్పవాల్చకుండా చూసుకున్నాడు. సిల్వియాకి ఈ ఛాతంటే ఎంతో ఇష్టమని చెప్తూ ఉంటుంది. అతను పౌడర్ తీసి అరచేతిలో వేసుకుని ఛాతి మీద మెడ దగ్గర అద్దుకున్నాడు. ఈరోజు తన జీవితంలో మధురమైన రోజు కావాలి. చదువుకునేటప్పుడు అతను చదివిన ఇంగ్లీషు నవల్లోని రొమాంటిక్ హీరోలందరూ ప్రాణం పోసుకునొచ్చి అతనిలో ఐక్యమైపోయారు. అతని శరీరంలో అణువణువులో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. అతని మనసు నిషాతో మత్తెక్కినట్టుగా పిచ్చి పిచ్చిగా ఉంది. ఇంతలో తలుపు మీద అతి సున్నితంగా వేళ్లతో తట్టిన చప్పుడైంది. ఆ శబ్దం అతనికి ఎంతో ఆనందాన్నిచ్చింది. వెళ్ళి తలుపు దగ్గర ఆ అమ్మాయిని చేత్తో పట్టుకోవాలనుకున్న అతను అలవాటుగా ఎస్ అనలేదు. 2 అంగల్లో తలుపు దగ్గరకొచ్చాడు. తలుపు వెంటనే మళ్ళీ మూసేట్టుగా కొద్దిగా మాత్రమే తెరిచాడు. అతి నాజూకైన పాదాలు చీర కుచ్చెలని సున్నితంగా కదిలిస్తూ లోపలికొచ్చాయి. చటుక్కున తలుపులు మూసి బిగియారా దగ్గరకు లాక్కోటానికి చేతులు చాచిన అతను షాక్ తిన్నట్టుగా ఆగిపోయాడు. ప్రీతి! వేటగాడి బాణం దెబ్బతిన్న లేడికు నరుపులా వచ్చిందా పిలుపు. డాడీ! ప్రాణం ఎగిరిపోయినట్టు చూసిన అమ్మాయి శిలా ప్రతిమ అయిపోయింది. ఒక్క నిమిషం ఇద్దరూ సిగ్గుతో కుంగిపోతున్నట్టుగా భూమి బద్దలైపోతే బాగుండు అనుకున్నట్టుగా నిలబడిపోయారు. కళ్ళు బైర్లు కమ్మినట్టు అవగా ఎలాగో పక్కకి తిరిగి సోఫా దగ్గరకొచ్చాడతను. గుండెల్లో ఏదో బాధ, భరించలేనంత నొప్పి. క్షణం క్రితం అతను ఎంతో మోజుగా అద్దుకున్న పౌడరు సువాసనలు అంబుమొనల్లా మారి అతని హృదయాన్ని తూట్లు తూట్లుగా పొడవసాగింది. ఆ గదిలో ప్రతి వస్తువు గుడ్లగోబలా మారి వికృతంగా వెక్కిరిస్తోంది. ఈరోజు మధురమైన రోజా? కాదు కాదు, తన పట్ల భయంకరమైన కాలరాత్రి. జీవితంలో మరెన్నడూ తలెత్తలేనంత ఘోరమైన రాత్రి. కుడి చేత్తో ముఖం మీద బలంగా రాసుకొని ఎలాగో తన్ని తాను సంభాళించుకున్న అతను శరీరంలో ఆవిరైపోతున్న శక్తిని ఎలాగో కూడదీసుకొని అతి ప్రయత్నం మీద తిరిగి చూశాడు. కానీ అప్పటికే గది ఖాళీగా ఉంది. ప్రీతి అక్కడ లేదు. భవానీప్రసాద్ తడుముతున్న అడుగులతో ఫోన్ దగ్గరకొచ్చాడు. రిసీవర్ తీసి కంపిస్తున్న కంఠంతో, హలో రిసెప్షన్, ఐఎమ్ సిక్, ప్లీజ్ సెండ్ సంబడి. ఫోన్ పెట్టేస్తుండగానే అతని కళ్ళ ముందు చీకట్లు కమ్మాయి. స్పృహ తప్పిపోయింది. ఆ స్నేహితురాలు తన దగ్గరికి రాలేదనటంతో కాలేజీ ప్రిన్సిపల్కి ఫోన్ చేశాడు. ప్రీతి చనువుగా ఉంటుందని తెలిసిన స్నేహితులందరి దగ్గర వెతికారు. ఎక్కడా లేదు. ఎవరినడిగినా మాకు తెలీదు అన్నారు. మొదటి రోజు భవానీ ప్రసాద్కి అంతగా భయం కలగలేదు. కానీ రెండో రోజు కూడా ప్రీతి కనిపించకపోవటంతో అతని గుండెల్లో అవ్యక్తమైన భయం మొదలైంది. మూడో రోజు, 4గో రోజు కూడా గడిచిపోయాయి. ప్రీతి జాడ తెలియనే లేదు. అతను ఆ మధ్యాహ్నం మెడ్రాస్ భార్యకి ట్రంక్ కాల్ చేశాడు. భవానీ ప్రసాద్ భయాన్ని, ఆందోళనని సుజీ నిర్లక్ష్యంగా తీసి పారేసింది. నీకు ప్రతి దానికి కంగారే. ఎవరైనా ఫ్రెండ్స్ ఇంట్లో ఉందేమో, సరిగ్గా కనుక్కో. అదేం చిన్నపిల్ల కాదు తప్పిపోవటానికి. సూజీ, డోంట్ టాక్ నాన్సెన్స్.
ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే మాత్రం 3 రోజులు హాస్టల్కి కానీ కాలేజీకి కానీ తిరిగి రాకుండా ఉంటుందా? అసహనంతో ప్రజ్వరిల్లుతూ అన్నాడు. గిరిజ ఇంట్లో కనుక్కున్నావా? వాళ్ళతో కలిసి నాగార్జున సాగర్ వెళ్ళాలనుకుంటున్నానని రాసింది. అడిగాను. గిరిజ తన దగ్గరికి రాలేదని అంటోంది. సుజీ, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు రేపు ఉదయం ఫ్లైట్కి బయలుదేరిరా. ఓ మై గాడ్, రేపా? రేపెలా కుదురుతుంది? రేపు చావటానికి కూడా నాకు తీరుబడే లేదు. ఆల్ ఇండియా ఉమెన్స్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్తో కాన్ఫరెన్స్ ఉంది. షడప్, డూ వాట్ ఐ సే. రేపు బయలుదేరిరా, నేను ఎయిర్పోర్ట్లో మీట్ అవుతాను. డోంట్ టాక్ అండర్ వర్డ్. కొట్టినట్టుగా అన్నతను అధికారంగా ఆజ్ఞాపించి ఫోన్ పెట్టేశాడు. అవతల లైన్ దగ్గర సుజీ నిటారుగా అయింది. ఆవిడ ముఖం జేవురించింది, కళ్ళు ఎర్రబడ్డాయి. వెంటనే వంట మనిషిని పిలిచి రేపు ఉదయం నేను హైదరాబాద్ వెళ్తున్నా అని చెప్పింది. ముందు కూతురి మాట ఎలా ఉన్నా అతని చేత వెంటనే ఆ వాగుడికి క్షమాపణ చెప్పించాలని బయలుదేరిందావిడ. సుజీ హైదరాబాద్ చేరుకున్న గంటన్నరకి భార్యాభర్తలిద్దరూ హోటల్ రూంలో నిన్న మధ్యాహ్నం ఫోన్ కాల్ గురించి పోట్లాడుకుంటూ ఉండగా భవానీప్రసాద్కి బాగా తెలిసిన ఒక పోలీస్ అధికారి నుంచి నిన్న సాయంత్రం చార్మినార్ మీద నుంచి దూకి చనిపోయిన అమ్మాయి శవం ప్రీతిగా గుర్తించబడిందనే వార్త తెలిసింది. మై గాడ్, భవానీప్రసాద్కి ఆ క్షణంలో పిచ్చెక్కినంత పనైంది. నో నో, సుజీ అరిచింది. భవానీప్రసాద్, సుజీ ఇద్దరూ హాస్పిటల్కొచ్చారు. నాకు బ్రతుకు మీద విరక్తి పుట్టింది. ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇందులో ఎవరికీ ఎలాంటి సంబంధం లేదు అని రాసిన చీటీ చీరకి పించేసుందని పోలీస్ అధికారులు చెప్పారు. ఎందుకిలా చేశావు? నీకంత కర్మ ఏం వచ్చిందే? సుజీ బావురుమంది. పోస్టుమార్టంలో సుజీ గర్భవతి అని తెలియచేయగానే భార్యాభర్తలిద్దరూ దిమ్మెరపోయారు. 2 రోజులు గడిచాయి. భవానీప్రసాద్ బాగా సుస్థి పట్టంతో తప్పనిసరిగా ఇంకో వారం ఆగాల్సొచ్చింది. అతన్ని చూడటానికి స్నేహితులు, తెలిసిన వాళ్ళు ఎంతోమంది వచ్చి వెళ్తున్నారు. వచ్చిన వాళ్ళ దగ్గర సుజీ చెప్పుకుని ఏడుస్తోంది. దానికి నేనేం తక్కువ చేశాను? అపురూపంగా పెంచాను, కోరిందల్లా ఇచ్చాను. ఒక్కగానొక్క పిల్ల, దగ్గర లేకుండా ఎలా అనే మమకారం కూడా ఉంచుకోకుండా అమ్మా, గిరిజ హైదరాబాదులో ఉంది, నేను కూడా అక్కడే చదువుకుంటాను అంటే పంపించాను. అందరి తల్లుల్లా మూర్ఖంగా కట్టడి చేయకుండా కోరిన స్వేచ్ఛ ఇచ్చాను. భవానీప్రసాద్ మంచం మీద పడుకున్న వాడల్లా లేచి, యూ డెవిల్, నువ్వసలు మనిషివేనా? మరవా, ఒట్టి యంత్రానివి. కన్నబిడ్డకొచ్చిన కష్టమేంటో కూడా కనుక్కోలేకపోయావు. మళ్ళీ ఊరి వాళ్ళను ఉద్ధరించే పెద్ద సోషల్ వర్కర్వి. ఈ ఎత్తిపొడుపు వినగానే సుజీ ఏడుపు మాట మర్చిపోయి గయ్యని లేచింది. మాటలు తిన్నగా రాని. నేను యంత్రాన్నా? ఒంటిమీద తెలివుండే మాట్లాడుతున్నావా? సరే, నేను యంత్రాన్నే. కానీ నువ్వు చేసిన నిర్వాకమేంటి? నువ్వెందుకు కనుక్కోలేదు దానికొచ్చిన కష్టమేంటో? నువ్వు పడే పాటలేమున్నాయి? ఏం, పిల్లలంటే ఒక తల్లికైనా బాధ్యత, తండ్రికి లేదా? ఇద్దరి మధ్య మాటలు ముదరపోతుంటే అక్కడున్న వాళ్ళు ఎలాగో ఆపి సర్దివేశారు. షీఈజ్ నాట్ ఎ ఉమెన్, షీఈజ్ ఎ డెవిల్, ఆయాసపడుతూ అన్నాడతను. ఈయనిలా నోరు పారేసుకోవటం నేనెన్నడూ ఎరుగను. మతి చలించలేదు కదా? సుజీ పక్కనున్న స్నేహితురాలితో రహస్యంగా భయంగా అంది. మీరు విశ్రాంతి తీసుకోండి. భార్యాభర్తలిద్దరికీ చెప్పి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. కమల భర్తతో వచ్చింది. భవానీప్రసాద్ సుస్థి తగ్గే వరకు తమింట్లో ఉండమని బలవంతం చేసింది. కానీ సుజీ ఒప్పుకోలేదు. తగ్గటానికి ఎన్ని రోజులు పడుతుందో ఏంటో. మా కోసం అనేక మంది వస్తూ పోతూ ఉంటారు. భోజనం, స్నానం విషయంలో మాకు కొన్ని నియమాలున్నాయి అంటూ మర్యాదగానే తిరస్కరించింది. భార్య నిశ్చయాన్ని కాదని ప్రవర్తించడం అతనికెప్పుడూ అలవాటు లేదు. సాయంత్రం కాబోతుంది. భవానీప్రసాద్ నవనాడులు కుంగిపోయినట్టుగా మంచం మీద పడుకునున్నాడు. సుజీ స్నానం చేస్తుంది. ఇంతలో ఫోన్ మోగింది. అతనే ఓపిక చేసుకుని లేచి తీశాడు. హలో హలో, భవానీప్రసాద్ గారు కావాలండి. నేనే, మీరెవరు? నేను కుసుమని. అతనికి వెంటనే ఆ వ్యక్తి ఎవరో గుర్తుకు రాలేదు. నేనంకుల్, ప్రీతి స్నేహితురాల్ని. మెడ్రాస్లో నేను ప్రీతి 8వ తరగతి వరకు చదివాం. నన్ను పిలకజడపిల్ల అనేవారు మీరు. ఆ గుర్తుకొచ్చింది. ఏంటమ్మా? అతనిలోకి ప్రాణం లాంటిది వచ్చింది. అంకుల్, ప్రీతి చనిపోయే ముందు నాకు ఉత్తరం రాసింది. అది అందేసరికి నేను ఊళ్ళో లేను. ఈరోజే వచ్చాను. ఈ పూట అది చూశాను.
మీరింకా ఊళ్ళోనే ఉన్నారని నాన్నగారు చెప్పారు. ప్రీతి ఇంత ఘోరం తలపెడుతుందని అనుకోలేదు. నేను ఊళ్ళో లేను. ఉంటే ఎప్పటికీ ఇలా జరిగేది కాదు. కుసుమ మాటల్ని దుఃఖం మింగేసింది. అతను మౌనంగా వింటున్నాడు. ప్రీతి చనిపోయే ముందు ఉత్తరం రాసిందా? అతని నుదుటి మీద చిరుచెమటలు అలుముకున్నాయి. ఏముందందులో? అడగటానికి అతనికి ధైర్యం చాలటం లేదు. అంకుల్, కుసుమ ఏడుపు నిగ్రహించుకుంటూ అంది. చెప్పమ్మా. ప్రీతి చనిపోవటానికి 2 రోజుల ముందు అర్ధరాత్రి వేళ ఒంటరిగా హఠాత్తుగా టాక్సీలో మా ఇంటికొచ్చింది. నేను ఎంత అడిగినా కారణం చెప్పలేదు. మనిషి చాలా బెదిరిపోయినట్టుగా ఉంది. కారణమేంటో చెప్పిందా? అప్పుడెంత అడిగినా చెప్పలేదు. ఉత్తరంలో రాసిందా? రాసిందంకుల్. అతను అఘాతంలోకి కుంగిపోతున్నట్టుగా నిలబడ్డాడు. అంకుల్, మీరిక్కడికి వస్తారా? ఆ ఉత్తరం చూపిస్తాను. లేకపోతే నేనే అక్కడికి రానా? వద్దొద్దు, నేనే వస్తాను. అడ్రస్ చెప్పు గబగబా అన్నాడతను. ఆ అమ్మాయి రామచంద్రాపురంలో ఒక క్వార్టర్ నెంబర్ చెప్పింది. ఎలా రావాలో కూడా వివరాలు చెప్పింది. ఇప్పుడే కారు ఎంత త్వరగా తీసుకురాగలిగితే అంత త్వరగా వస్తాను. చూడు, ఒకవేళ ఏ కారణం చేతైనా నేను రావటం ఆలస్యమైతే నువ్వు మళ్ళీ ఇక్కడికి ఫోన్ చేయొద్దు. నేను చూసే వరకు ఆ ఉత్తరం ఎవరికీ చూపించొద్దు. అలాగే. అతను పళ్ళ బిగువున లేచి బట్టలు మార్చుకున్నాడు. సుజీ, ఒక స్నేహితుడు ఫోన్ చేస్తే వెళ్తున్నాను. ఇప్పుడే వస్తాను, కంగారు పడకు అని గబగబా రాసిన చీటీ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి తలుపు తెరుచుకొని యువతలకొచ్చాడు. దాదాపు గంట తర్వాత భవానీ ప్రసాద్ కూర్చున్న టాక్సీ కుసుమ చెప్పిన దారి వెంబడి ఆ క్వార్టర్ నెంబర్ వెతుక్కుంటూ వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది. కారు ఆగిన శబ్దం అవగానే కుసుమ వాకిట్లోకి తొంగి చూసింది. దాదాపు ప్రీతి వయసే ఉంది. కుసుమని చూడగానే గుండెలు పిండినట్లయింది. కారు దిగి నడిచొస్తుంటే అతని అడుగులు తడబడి శరీరం తూలటం చూసి చప్పున పరిగెత్తుకొచ్చి చేయందించింది. అతను భయంగా, పిరికివాడిలా ఆ అమ్మాయి ముఖంలోకి చూశాడు. లేదు, ఆ అమ్మాయి ముఖంలో అసహ్యం లాంటిది లేదు. అతని గుండెల మీద నుంచి తాత్కాలికంగా కాస్త భారం దిగినట్టయింది. లోపలికి రాగానే అతన్ని వాలు కుర్చీలో కూర్చోమ్మని ఫ్యాన్ వేసింది. పక్క గదిలోకెళ్ళి ఉత్తరం పట్టుకొచ్చింది. అది అతనికి అందివ్వబోతూ ఆగింది. కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అంకుల్, మీరు నాకు వాగ్దానం చేయాలి. ఏంటది? ఈ ఉత్తరం చూసి ప్రీతి మీద ఆగ్రహపడను అని మాటివ్వండి. లేదమ్మా, అందులో ఏం రాసున్నా సరే ఆగ్రహపడే అర్హత నాకు లేదు. అతని కంఠం వణికింది. కుసుమ ఉత్తరం అతని చేతికిచ్చి అక్కడ నిలబడలేనట్టు వంటింట్లోకి వెళ్ళిపోయింది. భవానీ ప్రసాద్ ఒక్క నిమిషం ఆ ఉత్తరంలో ఏమున్నా చదివి భరించే శక్తి తనకివ్వమని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు కళ్ళు మూసుకున్నాడు. తర్వాత హృదయం కంపిస్తుండగా ఉత్తరం తెరిచి చదవసాగాడు. కుసుమా, నీకు చెప్పకుండా నువ్వు ఊరు నుంచి వచ్చే వరకు ఉండకుండా వెళ్ళిపోయానని కోపంగా ఉంది కదూ? నేనేమయ్యానో తెలిసిన తర్వాత నీ కోపం నిలవదని నాకు తెలుసు. ఆ రోజు అర్ధరాత్రి దేని గురించి భయపడి పారిపోయొచ్చానో ఎంత ప్రయత్నించినా నీకు తెలియచెప్పలేకపోయాను. నేనే కాదు, ఏ ఆడపిల్ల అలాంటి సిగ్గుమాలిన విషయం నోరు తెరిచి చెప్పలేదేమో. కుసుమ, సిగ్గుతో చచ్చిపోయాను అంటారే, సరిగ్గా అదే నాకు ఎదురైంది. అంతకంటే నీకు ఇంకేం చెప్పలేను. జీవితం అంతం చేసుకోబోతున్న ఈ ఆఖరి క్షణంలో నాకు మా అమ్మా నాన్నల మీద అంతులేని కోపం వస్తుంది. వాళ్ళు నాకు సరైన శిక్షణ ఇవ్వలేదు. వాళ్ళ గారాబంతో ఈ లోకం ఒక రోజా పువ్వుల తోట అనే భ్రమ నాలో కల్పించారు. ఇందులో మోసం, దుర్మార్గం అనే వాడి అయిన ముళ్ళుంటాయని, జీవితాలు వాటికి పట్టుకుని చిరిగిపోకుండా ప్రతి వ్యక్తి జాగ్రత్తగా, మెలకువగా ప్రవర్తించాలని నేర్పలేదు. చూచాయిగానైనా తెలియచేయలేదు. అమ్మ నాకు ఖరీదైన బట్టలు, విలువైన నగలు కొనిచ్చి నా ఇష్టం వచ్చిన స్నేహితులతో తిరిగే స్వేచ్ఛ ఇవ్వటంతో తన బాధ్యత తీరిపోయింది అనుకుంది. నాన్న సరే సరి, ఆయనకి ఆ బిజినెస్ గొడవతో క్షణం తీరుకుండదు. డబ్బు సంపాదన మినహా ఇంకో విషయమే ఆయనకి తెలీదు. నేను ఉండే హాస్టల్కి మా ఇంటికి పెద్దగా తేడా ఏమీ కనిపించేది కాదు నాకు. కుసుమ, తల్లి చిన్నప్పుడు నిప్పు దగ్గరికి వెళ్ళబోతుంటే అమ్మో కాలుతుంది అని వెనక్కి లాగుతుంది. స్వీట్లు ఇష్టమని ఎక్కువగా తింటుంటే వద్దమ్మా జబ్బు చేస్తుంది అంటూ వారిస్తుంది. అలాగే పిల్లలు పెద్దయిన తర్వాత కూడా
ముఖ్యంగా తొలి యవ్వనంలో అడుగుపెట్టి ఈ ప్రపంచమంతా అందమైన రంగుల రమణీయ దృశ్యంగా భావించి భ్రమపడుతున్నప్పుడు వాళ్ళకి అండగా ఉండాలి. అడుగు పక్కకి వేస్తున్నారా అనే జాగ్రత్తతో గమనించాలి. అంత తీరుబడి వాళ్ళకి లేకపోతే ఒక ఆప్త మిత్రురాల్లా అన్నీ చెప్పేయాలి. ఆడపిల్లలు ఇదివరకు రోజుల్లో లాగా 4 గోడల మధ్య, అమ్మా నాన్నల అన్నదమ్ముల కంటి చూపుల మధ్య ఉండటం లేదు. ఈ కొత్తగా చదువులు కావాలనే ఆరాటం, ఈ బయట ప్రపంచంలో ఈ ఫ్యాషన్లు, వ్యక్తిత్వంలో స్వేచ్ఛ కావాలనుకోవటం, ఆడ మొగ కలిసి తిరగటం, ఈ పుస్తకాలు, సినిమాలు వాళ్ళని ఎంత తికమక పెడతాయో ఈ పెద్దవాళ్ళకి అర్థం కాదు. సృష్టిలో ఎంత సహజమైన విషయాలు పిల్లలకి చెప్పటానికి ఎందుకు భయపడిపోతారో అర్థం కాదు. ఏదైనా జరిగితే మా పరువు పోయిందని, మా గౌరవం మంట కలిసిందని ఏడవటం ఒక్కటే తెలుసు. నా విషయం చూడు. నాకు అమ్మా నాన్నల గారాబం మాత్రమే తెలుసు. కానీ వాళ్ళ దగ్గర మనసు విప్పి నా భయాందోళనలు చెప్పే చనువు చిన్నప్పటినుంచి లేదు. అమ్మ ఎప్పుడు స్వేచ్ఛ స్వేచ్ఛ అంటుంది. ఇప్పుడనిపిస్తుంది నాకు ఆవిడకసలు స్వేచ్ఛ అంటే అర్థం తెలుసా అని. మొగాడితో సమానంగా ఆడది ఉండాలంటుంది. మొగాడికుండే మొరటుతనం స్త్రీకి ఎలా వస్తుందో నాకు తెలీదు. కుసుమ, నేను మెడ్రాస్లో ఇంటర్ చదువుతుండగా గిరిజ అనే అమ్మాయితో స్నేహమైంది. గిరిజ కుటుంబంలో గొడవల కారణంగా ఇంటర్ మెడ్రాస్లో మేనమామ ఇంట్లో ఉండి చదివింది. చాలా సోషల్గా ఉంటుంది. అందర్నీ ఇట్టే స్నేహం చేసుకుంటుంది. పరీక్ష తప్పటంతో చదువు మానేసింది. మేమిద్దరం స్నేహితులమయ్యాం. గిరిజ ప్రోద్బలం మీద నేనమ్మ దగ్గర హఠాన్ చేసి ఈ ఊళ్ళో వచ్చి బిఏలో చేరాను. ఆ అమ్మాయితో స్నేహం అదొక విషవలయమని నాకు తెలియలేదు. గిరిజకు తండ్రి లేడు. వాళ్ళమ్మ ఉద్యోగరీత్యా ఎక్కువ టూర్స్ వెళ్తూ ఉంటుంది. మొదట హాస్టల్ భోజనంతో విసిగెత్తిన నేను గిరిజ బలవంతం మీద అప్పుడప్పుడు సెలవులు వచ్చినప్పుడు వాళ్ళింట్లో భోజనం చేయటానికి వెళ్ళేదాన్ని. గిరిజకి ఒక అన్నయ్యున్నాడు. తల్లి ఊళ్ళో లేకపోతే ఇంట్లో పెత్తనమంతా గిరిజది, వాళ్ళన్నయ్యదీను. ఇద్దరికీ ఫ్రెండ్స్కేం తక్కువ లేదు. ఎప్పుడూ ఏదో ఒక పార్టీ పేరుతో 10 మందిని పోగు చేస్తూ ఉండేవారు. మానసికంగా ఒంటరితనంతో బాధపడుతున్న నాకు అలా 10 మందిలో గడుపుతుంటే హాయిగా ఉండేది. సెలవులకి అమ్మ దగ్గరికి వెళ్తే ఆ ఇంట్లో నిశ్శబ్దం. క్రమశిక్షణ చూసి ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతానా అని విలవిల్లాడేదాన్ని. అమ్మ ఎప్పుడూ ఆఫీసు గొడవలతో బిజీగా ఉంటుంది. నాతో కబుర్లు చెప్తూ కూర్చున్న తీరుబడి ఆవిడికి ఎప్పుడూ ఉండదు. గిరిజ అమ్మ కూడా అంతే. అందువల్లనేమో గిరిజ నేను స్నేహితులమయ్యాం. మేం కూర్చున్నప్పుడల్లా మా అమ్మల గురించే కసిగా చెప్పుకునేవాళ్ళం. రాను రాను నాకు గిరిజ ఇంట్లో చనువెక్కువైంది. శని ఆదివారాలే కాకుండా అప్పుడప్పుడు కాలేజీ ఎక్కొట్టొచ్చి గిరిజ దగ్గర ఉండేదాన్ని. వాళ్ళమ్మ ఊర్లో లేనప్పుడు గిరిజ నన్ను వాళ్ళింట్లోనే పడుకోమ్మని బలవంతం చేసేది. తీరా నేనున్న తర్వాత తను ఏ బాయ్ ఫ్రెండ్తోనో సెకండ్ షో సినిమాకని వెళ్ళిపోయేది. వాళ్ళన్నయ్య గిరిజని ఏమీ అనకపోవటం చూసి నాకు ఆశ్చర్యం వేసేది. తర్వాత తెలుసుకున్నాను వాళ్ళిద్దరూ తోడు దొంగలని. తల్లికి తెలియకుండా ఉండేందుకు ఒకరి రహస్యం ఒకరు కాపాడుకునేవారు. గిరిజ అన్నయ్య అంటే నాకు మొహమాటం పోయి చనువేర్పడింది. వాళ్ళింట్లోనే నేను మొదటిసారిగా డ్రింక్ రుచి చూశాను. ఒక రోజున నాకు తలనొప్పిగా ఉందంటే అతను ఒక టాబ్లెట్ ఇచ్చాడు. అది వేసుకున్న తర్వాత నేను పొందిన అనుభూతి అనూహ్యం. గాల్లో తేలిపోతున్నట్టుగా శరీరమంతా మత్తుగా అనిపించింది. ఆ మత్తులో గిరిజ అన్నయ్య చనువు ప్రదర్శిస్తుంటే గట్టిగా తిరస్కరించలేకపోయాను. నాకు ఆ మత్తంటే ఇష్టం ఏర్పడింది. ఆ అనుభవం పదే కావాలని కోరుకున్నాను. నాకు నెల తప్పింది. ఈ సంగతి తెలుసుకోగానే హడలిపోయాను. నాకు భయం వేసింది. అమ్మా నాన్నలకి ఏం జవాబు చెప్పను అనిపించింది. సెలవులు దగ్గరకొచ్చేస్తున్నాయి. సెలవులు వస్తే అమ్మ నన్ను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండనివ్వదు. గిరిజతో చెప్పాను. గిరిజ ఏం భయం లేదని, అంతా తను చక్కదిద్దుతానని ధైర్యం చెప్పింది. ఏదో మందు తెచ్చి మింగించింది. కానీ లాభం లేకపోయింది. లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆవిడ నన్ను పరీక్ష చేసి ఈ ఆపద నుండి తప్పిస్తానంది. 600 రూపాయలు ఫీజు అడుగుతుందని గిరిజ నాకు చెప్పింది. నాకు కళ్ళు తిరిగినంత పనైంది. 600 ఎక్కడ్నుంచి తీసుకురాను? అప్పటికే గిరిజ పుణ్యమా అని స్నేహితులు, పార్టీలు, పిక్నిక్లు అంటూ నా ఖర్చులు బాగా పెరిగిపోయాయి.
అమ్మకి ఎక్కువ డబ్బులు పంపటం కోసం ఏవేవో సాకులు రాసేదాన్ని. చేతి వాచి అమ్మేసి పోయిందని, కాలేజీలో చందాలు అడుగుతున్నారని, స్నేహితురాలు ఆపదలో ఉంది సాయం చేయాలని, ఇలా దొరికిన సాకులన్నీ అమ్మకి డబ్బు కోసం రాస్తుంటే మొదట వెంటనే పంపిన తర్వాత సవాలక్ష ఆరాలు అడగటం ప్రారంభించింది. చివరికి కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు మినహా ఎక్కువ పంపటం బాగా తగ్గించేసింది. ఈ పరిస్థితిలో 600 రూపాయలు కావాలని ఏ సాకు చూపించినా అమ్మ పంపదని నమ్మదని నాకు తెలుసు. మెల్లో గొలుసు, ఉంగరం తాకట్టు పెడితే గిరిజ ద్వారా మార్వాడి 300 రూపాయలిచ్చాడు. స్నేహితులకి ఇంతవరకు అప్పివ్వడమే తప్ప తీసుకోవడం తెలీదు. అక్కడికి సిగ్గు విడిచి అడిగాను. అందరి దగ్గర పోగు చేసింది. నిండా 100 రూపాయలు కూడా కాలేదు. ఇంకో 200 కావాలి. రోజులు జరుగుతుంటే నాకు భయంతో రాత్రులు నిద్ర పట్టడం మానేసింది. నేను కంగారు పట్టం చూసి గిరిజ ఒకనాడు, నేను తిట్టనంటే ఒక ఉపాయం చెప్తానంది. నేను చెప్పమన్నాను. తనకు తెలిసిన ఒకతను ఉన్నట్ట. అతనికి ఆడపిల్లల్ని రహస్యంగా హోటల్కి సప్లై చేయటం వృత్తిట. ఒక్క రాత్రికి 100 రూపాయలిస్తారు. ఈ బాధంతా పడేదానికంటే గిరిజ మాట పూర్తి కానేలేదు. నేను లేచి గిరిజ మీద కలబడ్డాను. నేనెవరనుకుంటున్నావు అంటూ అరిచాను. గిరిజ నా చేతులు వదిలించుకొని నా వైపు నిరసనగా చూసింది. సరే, నీ ఇష్టం, నీ దోవ నువ్వు చూసుకో అంది. చాలా కోపంతో అవమానంతో ఉడికిపోతూ హాస్టల్కి తిరిగొచ్చాను. నాకు చెప్పలేనంత ఏడుపు ముంచుకొచ్చింది. గిరిజ అసలు స్వరూపం నాకర్థమైంది. నా చీరలు తన చీరలుగా కట్టుకునేది. నా డబ్బు తన సొంత డబ్బులా ఖర్చు చేసేది. నా అమాయకత్వం ఆధారం చేసుకొని నన్నొక బొమ్మలా చేసి ఆడించింది. నాకు ఆపదొస్తే నీ దోవ నువ్వు చూసుకో అని వదిలేసింది. నాకిప్పుడు అర్థమైంది. గిరిజ కుటుంబానికి వాళ్ళమ్మ తెచ్చే జీతం బొటాబొటిగా సరిపోయేదని. వాళ్ళింట్లో అంత ఖరీదైన సామాను ఎలా ఉందో, గిరిజ ధనికురాల్లా ఎలా ప్రవర్తించగలుగుతుందో ఇప్పుడు తెలిసింది. నాలాంటి వాళ్ళని ఆత్మీయత పేరుతో దగ్గరికి తీసి స్నేహం అనే ఉచ్చు బిగించి బొమ్మల్లా ఆడిస్తారు. నాకు తెలుసో తెలియకో ఈ విషవలయంలో చిక్కుకున్నాను. ఎలాగైనా దీనిలో నుంచి బయటపడాలి. జన్మలో ఆ పాడు గిరిజ ముఖం ఇక చూడను. అమ్మా నాన్నల పరువు కోసమైనా నేనీ విషయంలో గుంభనంగా బయటపడాలి అనుకున్నాను. ఈ వేదనతో కృంగిపోతున్న నాకు చాలాసార్లు నీ దగ్గర మనసు విప్పి చెప్పేయాలని ఎంతగానో అనిపించింది. 2 సార్లొచ్చాను. కానీ ధైర్యం చాలలేదు. నువ్వమ్మ వాళ్ళకి తెలియచేస్తావేమోనని భయం వేసింది. ఈ రహస్యం నాకు గిరిజకి తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదనుకున్నాను. సెలవులు దగ్గరకొస్తున్నాయని క్యాలెండర్ రోజూ హెచ్చరిస్తోంది. నాకెటూ పాలుపోలేదు. ఒక తప్పులో నుంచి బయటపడాలనే తాపత్రయంలో రెండో తప్పు చేయటానికి తెగించాను. మొదటి తప్పు తెలియక అమాయకంగానే చేశాను. ఈ తప్పు తెలిసే చేయాల్సొచ్చింది. ఆ సాయంత్రం గిరిజ ఇంటికి వెళ్ళాను. తొందరపడి మాటలన్నందుకు క్షమాపణ కోరాను. హోటల్కి వెళ్ళటానికి నా అంగీకారం తెలిపాను. గిరిజ కినుకుగా, ఈ పని అప్పుడే చేస్తే ఈ పాటికంతా సవ్యంగా అయిపోయేదిగా అంది. గిరిజ నేను కలిసి ఆ హోటల్కి టీ తాగటానికి వెళ్ళాం. హోటల్ మేనేజర్ మా దగ్గరకొచ్చాడు. గిరిజని చాలా చనువుగా పలకరించాడు. గిరిజ అతనికి నన్ను పరిచయం చేసింది. మేము టీ తాగిన బిల్లుకి నేను డబ్బులు చెల్లించబోతుంటే అతను తీసుకోలేదు. యు ఆర్ అవర్ గెస్ట్ అన్నాడు. ట్యాక్సీ పిలిచి మమ్మల్ని అందులో కూర్చోపెట్టి డ్రైవర్తో ఇంటి దగ్గర దింపి రమ్మని చెప్పాడు. గిరిజ నన్ను హాస్టల్ దగ్గర దింపుతూ అవకాశం రాగానే తమ హాస్టల్కి సెకండ్ షో సినిమాకి రమ్మని కోరుతూ ఫోన్ చేస్తానని అర్థం చేసుకోమని చెప్పింది. నేను సరే అన్నాను. 2 రోజుల తర్వాత గిరిజ ఫోన్ చేసింది. నేను ఎవరికీ తెలియకుండా నా రూమ్మేట్కి మాత్రం చెప్పి బయటికి జారుకున్నాను. వీధి చివర ఆ రోజున మమ్మల్ని దింపిన ట్యాక్సీ ఎదురు చూస్తోంది. నేను గబాగబా వచ్చి దాంట్లో ఎక్కాను. నేనెక్కిన ట్యాక్సీ హోటల్ పెరటివైపు వచ్చి ఆగింది. అక్కడ మేనేజర్ ఎదురు చూస్తున్నాడు. ట్యాక్సీ ఆగగానే వచ్చి తలుపు తెరిచాడు. నా వంక ఆప్త మిత్రుడిలా చూస్తూ గుడ్ ఈవినింగ్ అన్నాడు. నా ముఖంలో కంగారు గమనించాడు కాబోలు. ఆయన చాలా పెద్ద మనిషి, ఏం భయం లేదు అన్నాడు. నేను గబాగబా తల ఊపాను. నా శరీరం అంతా గడ్డకట్టుకుని పోతున్నట్టుగా ఉంది. మేనేజర్ చెప్పిన విధంగా లిఫ్టులో పైకెళ్ళి ఆ నెంబర్ గది తలుపు మీద వేళ్లతో తట్టాను. తలుపులు తెరుచుకున్నాయి. నేను లోపలికి వెళ్ళాను.
కానీ అక్కడున్న వ్యక్తి ఎవరనుకున్నావు? వద్దు కుసుమ, వద్దు. ఆ వివరాలన్నీ నీకు చెప్పలేను. ఆ వ్యక్తి నన్ను చూసి నిర్ఘాంతపోయాడు. నేను కూడా కొయ్యబారిపోయాను. నేను చేసిన తప్పు నాలోనే శిథిలమైపోవాలని నేను పడిన తాపత్రయం, చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోయాయి. నా రహస్యం బట్టబయలైంది. ఆ క్షణంలోనే నేను సిగ్గుతో చచ్చిపోయాను. నా ఈ రహస్యం బయటపడి నా తల్లిదండ్రులకి తెలిసిన తర్వాత నేను బ్రతకలేను కుసుమ. నా వల్ల కావటం లేదు. ఆ క్షణంలో ఎక్కడికెళ్ళాలో, ఏం చెయ్యాలో తోచక వెర్రిదానిలా అయిపోయిన నేను నాకు తెలియకుండానే నీ దగ్గరికి పారిపోయొచ్చాను. 2 రోజులాగితే విషయం ఏంటో నేనే చెప్తాను అనే ధీమాతో నువ్వు నన్ను అట్టే బలవంతం పెట్టలేదు. నా అదృష్టం కొద్దీ మీ వదినికి సుస్థిగా ఉందని నిన్ను తీసుకెళ్ళటానికి మీ అన్నయ్యొచ్చాడు. నువ్వు వరంగల్ వెళ్ళావు. నీతో నోరు విప్పి చెప్పలేని నా మోగవేదన్ని ఈ కాగితం మీద పెడుతున్నాను. కుసుమ, నా మనసిప్పుడు చాలా హాయిగా ఉంది. భయం లేదు, ఆందోళన లేదు. సిగ్గుపడాల్సిన అవసరం గాని, తల వంచాల్సిన పని గాని, సంజాయిషి చెప్పుకోవలసిన భయం కానీ లేదు. కుసుమ, నా ఈ చిన్న జీవితంలో కలిగిన అనుభవంగా నిన్ను హెచ్చరిస్తున్నాను. నీకు పిల్లలు పుట్టి పెద్దయితే వాళ్ళని ఆత్మీయతతో నీ దగ్గర చనువివ్వు. వాళ్ళని స్నేహితులతో కలవని, కానీ ఆ స్నేహితులు ఎలాంటి వాళ్ళో మాత్రం గమనిస్తూ ఉండు. పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వు, కానీ ఆ స్వేచ్ఛ వాళ్ళ కష్టసుఖాలు, ఇష్టాయిష్టాలు నిస్సంకోచంగా చెప్పేందుకు ఉపయోగపడాలే తప్ప వెర్రిమొర్రి వేషాలు వేయనీయకూడదు. జీవితంలో ఫ్యాషన్స్ కంటే, గ్లామర్ కంటే నిరాడంబరత, నిర్మలత్వం ముఖ్యమని అర్థం చేసుకోవాలని చెప్పు. నాకు మళ్ళీ జన్మ అనేదుంటే నీకు కూతురుగా పుట్టాలనుంది కుసుమ. నేనీ జీవితంలో చేస్తున్న ఆఖరి పనేంటో తెలుసా? నీకీ ఉత్తరం పోస్టు చేయటం. నన్ను అసహించుకోవనే గాఢమైన నమ్మకంతో, ప్రీతి. కళ్ళల్లో నీళ్లు గట్టిగా తుడుచుకున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ ఊరడంతో అక్షరాలు అల్లుకుపోయినట్టు అవగా అతి కష్టం మీద భవానీ ప్రసాద్ ఉత్తరం చదవటం పూర్తి చేశాడు. కుసుమ కాఫీ తెచ్చిచ్చింది. బాగా ఏడ్చినట్టుగా కళ్ళు ఎర్రబడున్నాయి. జీరబోయిన గొంతుతో అంది, ఆ రాత్రి ప్రీతి వెళ్ళిన ఆ వ్యక్తెవరో మీకు బాగా తెలిసినవాడై ఉండాలి. అతను మీకు చెప్తాడని, ఈ రహస్యం దాగదని భయపడుంటుంది. అందుకే ప్రీతి సిగ్గుతో మీ ముందుకు రాలేకపోయుంటుంది. అంకుల్, ప్రీతిని మీరు అసహించుకోవటం లేదుగా? లేదమ్మా, లేదు లేదు, చెప్పానుగా ఆ అర్హత నాకు లేదని. ప్రీతిని కన్నామే గాని సుజీ నేను తల్లిదండ్రులుగా మా బాధ్యత నెరవేర్చలేదు. అందుకు నేను నిజంగా సిగ్గుపడుతున్నాను. కుసుమ తృప్తి కోసం ఎలాగో 2 గుక్కలు తాగి అతను లేచాడు. కుసుమ అతన్ని టాక్సీ వరకు వచ్చి సాగనింపింది. భవానీప్రసాద్ నిస్త్రానగా టాక్సీలో వెనక్కి వాలి కూర్చున్నాడు. టాక్సీ కదిలింది. అతని కళ్ళల్లో నీళ్లు నిండుకోసాగాయి. ప్రీతి, ప్రీతి, సిగ్గుపడాల్సింది నేనమ్మా. డబ్బే జీవితం అనుకున్నాను. డబ్బు మినహా ప్రపంచంలో మనిషికి ఇంకేం అవసరం లేదనుకున్నాను. అందుకే నాకు మంచి పాఠం నేర్పావు. నేను పిరికివాడిని. నీ మాత్రం ధైర్యం కూడా నాకు లేదు. 2 చేతుల్లో ముఖం దాచుకుని హిస్టీరియా వచ్చినట్టు వెక్కి వెక్కి ఏడవసాగాడు. టాక్సీ డ్రైవర్కి భయం వేసింది. ఎంత త్వరగా ఈయన్ని హోటల్ దగ్గర దించితే అంత మంచిది అనుకున్నాడు. టాక్సీ వేగం రెట్టింపవగా రయ్యమంటూ హైదరాబాద్ వైపుకు దూసుకుపోసాగింది. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.